హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి టీమిండియాకి అండ్ ఇంగ్లాండ్ మధ్య థర్డ్ టెస్ట్ జరుగుతుంది. ఈ వీడియోలో ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో డే 2 సమరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇంకా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్. ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తం టీమిండియా ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. ప్రస్తుతానికి 3వ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ వీడియోలో డే 2 యొక్క సమరీ చూద్దాం. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2 సమరీ తెలుసుకునే ముందు డే 1 యొక్క సమరీ చూద్దాం. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ డే 1 ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లో 251 రన్స్ వేసింది, 4 వికెట్స్ కోల్పోయి. ప్రస్తుతానికి గ్రీజ్లో రూట్ 99 పరుగులతో ఆడుతున్నాడు. స్ట్రోక్స్ వచ్చి 39 రన్స్తో ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో డే 1 ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయింది. ఇంపార్టెంట్ వికెట్స్ ఓపెనర్స్ కాలీ, డకెట్ అండ్ పోప్, బ్రూక్ వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట కొనసాగించే సమయానికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రూట్ 99, స్ట్రోక్స్ 39 రన్స్తో ఆడుతున్నారు. డే 2 ఆట కొనసాగించిన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రూట్ సెంచరీ కొట్టిండు. జో రూట్కి కెరియర్లో 37th టెస్ట్ సెంచరీ ఇది. డే 2 ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ ఎర్లీగానే అవుట్ అయ్యిండు. జస్ట్ 44 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. బెన్ స్టోక్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ వచ్చి 260 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి 5th వికెట్గా అవుట్ అయ్యిండు బెన్ స్టోక్. సెంచరీ కొట్టిన జో రూట్ 104 రన్స్ వద్ద బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. జో రూట్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 271 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది, 6th వికెట్గా అవుట్ అయ్యిండు జో రూట్. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వోక్స్ ఈ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. క్రిస్ వోక్స్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 271 రన్స్ చేసింది, 7 వికెట్స్ కోల్పోయి 7th వికెట్గా అవుట్ అయ్యిండు క్రిస్ వోక్స్. ఈ 3వ టెస్ట్ మ్యాచ్ డే 2 ఫస్ట్ సెషన్ సమరీ చూద్దాం ఒకసారి. ఈ ఫస్ట్ సెషన్లో టీమిండియా మొత్తము 22 ఓవర్స్ వేసింది, 102 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకుంది. ఇంగ్లాండ్ రన్ రేట్ వచ్చి 4.64 ఉంది ఈ ఫస్ట్ సెషన్లో. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. ప్రస్తుతానికి ఫస్ట్ సెషన్ అయిపోయే సమయానికి ఇంగ్లాండ్ 353 పరుగులు చేసింది, 7 వికెట్స్ కోల్పోయి. ఈరోజు వచ్చి రూట్ అవుట్ అయ్యిండు, స్ట్రోక్స్ అవుట్ అయ్యిండు అండ్ వోక్స్ 3 వికెట్స్ తీసారు ఇండియా. ప్రస్తుతానికి క్రీజ్లో జే స్మిత్ 51 రన్స్, కార్సే 33 రన్స్తో ఆడుతున్నాడు. ఇక ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 2 సమరీ కూడా చూద్దాం ఒకసారి. సెకండ్ మ్యాచ్లో సూపర్ ఫామ్లో ఉన్న జెమీ స్మిత్ ఈ మ్యాచ్లో జస్ట్ 51 రన్స్కి అవుట్ అయ్యిండు. సిరాజ్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. జెమీ స్మిత్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ వచ్చి 355 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది, 8th వికెట్గా అవుట్ అయ్యిండు జెమీ స్మిత్. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జొఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్లో జస్ట్ 4 రన్స్కి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. జొఫ్రా ఆర్చర్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 370 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది, 9th వికెట్గా అవుట్ అయ్యిండు జొఫ్రా ఆర్చర్. ఇక ఇంగ్లాండ్ ఫైనల్ వికెట్ని కార్సే సిరాజ్ అవుట్ చేసిండు. కార్సే 56 రన్స్ వద్ద సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఫైనల్గా ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఒకసారి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఓపెనర్ కాలీ 18 రన్స్, డకెట్ 23 రన్స్, పోప్ 44 రన్స్, రూట్ సెంచరీ, బ్రూక్ 11 రన్స్, స్టోక్స్ 44 రన్స్, జే స్మిత్ 51 రన్స్, వోక్స్ డక్అవుట్ అయ్యిండు, కార్సే 56 రన్స్, ఆర్చర్ 4 రన్స్, బషీర్ 1 రన్ నాట్అవుట్గా ఉన్నాడు. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా ఎర్లీగానే జైస్వాల్ వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో జస్ట్ 8 బాల్స్లో 13 రన్స్ కొట్టి ఆర్చర్ బౌలింగ్లో బ్రూక్ క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు. జైస్వాల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 13 రన్స్కి 1 వికెట్ పడింది. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి సెకండ్ సెషన్ సమరీ చూద్దాము. సెకండ్ సెషన్లో 21.3 ఓవర్స్ వేసారు, 78 రన్స్ వచ్చినాయి, 4 వికెట్స్ కోల్పోయాయి. అందులో టీమిండియాది 1 వికెట్, 3 వికెట్లు వచ్చి ఇంగ్లాండ్వి. ఈ సెకండ్ సెషన్ యొక్క రన్ రేట్ వచ్చి 3.63 ఉంది. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2
సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియాకి స్కోర్ కార్డు ప్రస్తుతానికి టీమిండియా 44 రన్స్కి 1 వికెట్ కోల్పోయింది. జైస్వాల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. జైస్వాల్ ఈ మ్యాచ్లో 8 బాల్స్లో 13 రన్స్కి అవుట్ అయ్యాడు. రాహుల్ 13 రన్స్తో ఆడుతున్నాడు. కరుణ్ నాయర్ 18 రన్స్తో ఆడుతున్నారు. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 3 సమ్మరీ కూడా చూద్దాం ఒకసారి. ఈ థర్డ్ సెషన్లో కరుణ్ నాయర్ వికెట్ కోల్పోయింది టీమిండియా. కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో 62 బాల్స్లో 40 రన్స్ కొట్టి స్టోక్స్ బౌలింగ్లో రూట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 74 రన్స్కి 2 వికెట్స్. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యాడు కరుణ్ నాయర్. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన ఇండియన్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో 16 రన్స్కి అవుట్ అయ్యాడు. జస్ట్ 44 బాల్స్లో 16 రన్స్ కొట్టి వోక్స్ బౌలింగ్లో జే స్మిత్ క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ థర్డ్ వికెట్కి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 107 రన్స్ మాత్రమే. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ థర్డ్ సెషన్లో హైలైట్ ఏంటంటే కేఎల్ రాహుల్ 50 కొట్టిండు. కేఎల్ రాహుల్ కెరియర్లో ఇది 19వ 50. ప్రస్తుతానికి టీమిండియా 134 పరుగులు చేసింది, 3 వికెట్లు కోల్పోయి. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ సెషన్ 3 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ సెషన్ 3లో మొత్తం 29 ఓవర్స్ వేసారు. 101 రన్స్ వచ్చినాయి. అందులో టీమిండియా 2 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా యొక్క రన్ రేట్ వచ్చి 3.48 ఉంది ఈ థర్డ్ సెషన్లో. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట ముగిసే సమయానికి ఈ ఇండియా యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు టీమిండియా ఓపెనర్ జైస్వాల్ 13 రన్స్కి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 53 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో 40 రన్స్కి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 16 రన్స్కి అవుట్ అయ్యాడు. పంత్ 19 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. డే 2 ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట ముగిసే సమయానికి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 145 రన్స్ చేసింది, 3 వికెట్స్ కోల్పోయి. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 4 రన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 387 పరుగులు చేసింది. అందుకు రిప్లైగా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి డే 2 ఆట ముగిసే సమయానికి 145 రన్స్ చేసింది, 3 వికెట్స్ కోల్పోయి. ఇంకా టీమిండియా 242 పరుగులు వెనకబడి ఉంది ఈ ఇన్నింగ్స్లో. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఇంకా రాబోయే బ్యాట్స్మెన్స్ అందరూ బాగా ఆడితేనే ఈ మ్యాచ్లో టీమిండియాకి ఛాన్స్ ఉంటుంది. ఎర్లీగా వికెట్ కోల్పోతే మాత్రం టీమిండియా మాత్రం కష్టాల్లో పడిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 3 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.